గుంటూరు అరెండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఘన నివాళులను అర్పించడం జరిగింది. నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్య దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఆయనకి జయంతుల రూపంలో, వర్ధంతుల రూపంలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. నిత్యం ఆయన స్ఫూర్తిని మనసులో ఉంచుకుని ముందుకు సాగాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి రాష్ట్రం నలుమూలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు, ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పేదవారి కోసం 2 రూపాయల కిలో బియ్యం కానీ, కూడు గూడు నీడ అనే నినాదంతో ప్రజలకు దేవుళ్ళుగా భావిస్తూ, సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన సినిమా నటుడే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్నగా పిలుచుకోబడ్డ నాయకుడు. అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి. సమాజము దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడిస్తూ ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి, సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడు గుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు.